నిన్న రాత్రి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సంఘటన మొత్తం రాష్ట్ర రాజకీయాలని కుదిపివేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్ట సుధాకర్ యాదవ్ గారి తనయుడు పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడడం ఒక సంచలనం రేకెత్తించినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ అంటే మేమంతా కూడా చాలా విలువలు కలిగినటువంటి నేతలము, మంచివాళ్లము, సమాజానికి శ్రేయస్సును అందించేటటువంటి వాళ్లము అని పదే పదే చెబుతూ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రగ్స్ వ్యవహారంలో తన పార్టీ ఎంపీ పట్టుబడడంతో ఏం చేయాలో పాలుపోకుండా ఈ కేసును నీరుగార్చేందుకు తనకెంతో సన్నిహితుడైన తన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారిని రంగంలోకి దింపినట్టుగా సమాచారం అందుతోంది. పార్లమెంటేరియన్లు దేశంలో ప్రజలకు మంచి చేసేటటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి పార్లమెంటులో ఉపన్యాసాలు ఇచ్చి ఏది అవసరం ఏది అనవసరం అనేటటువంటి చర్చకు తెరలేపి ప్రజలకు ఉపయోగపడాల్సింది పోయి వాళ్లకు ఇన్స్పిరేషన్ గా ఉండాల్సింది పోయి ఈరోజు పక్కదారి పట్టిపోతుంటే సమాజం ఎటువైపు పోతోందన్నటువంటి ప్రశ్న ప్రజల్లో పెద్ద ఎత్తున వినపడుతోంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడు అప్పటి అధికార పార్టీలను దొంగలుగా చిత్రీకరించడంలో అబద్దపు వార్తలను ప్రచారం చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు డ్రగ్స్ ని ప్రేరేపిస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది అన్నటువంటి అబద్దపు మాటలన్నింటినీ కూడా మాట్లాడి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తిగా డ్రగ్స్ ని నియంత్రిస్తాం అని చెప్పి కల్లబొల్లి మాటలతో అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారా అన్నటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా గతంలో ఎన్నో విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు టీటీడీ చరిత్రలోనే అత్యంత చెత్త చైర్మన్ గా ఓ బ్యాడ్ రెప్యుటేషన్ తెచ్చుకున్నటువంటి చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు మిగిలిపోతే ఆయన పట్ల చర్యలు ఉండవు. తన ఎంపీ డ్రగ్స్ కేసులో నేరుగా పట్టుబడితే చర్యలుండవు, దాని మీద కూత కూడా ఎత్తరు. గత వారం రోజులుగా టీటీడీలో జరుగుతున్నటువంటి విషయాలపైన స్పందించేటటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా లేకుండా పోయింది. క్యూ లైన్లలోనైతే భక్తులు వాళ్ల నిరసనను తెలియజేయడంలో భాగంగా సిట్టింగ్ చైర్మన్ పైన వాళ్ల అసహనాన్ని కక్కుతూ గతంలో ఎన్నడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో క్యూ లైన్లలో ఇట్లా చైర్మన్ ని నిరసించినటువంటి దాఖలాలు లేవు. ఆయన మీద చర్యలుండవు, దాని మీద మాట్లాడరు. ఏదన్నా మాట్లాడి విషయాన్ని ఎత్తి ప్రశ్నించి మీ తప్పుని చూపెడితే వాళ్ల మీద అక్రమ కేసులు, వాళ్ల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మీ అనుకూల మీడియాల్లోనూ పత్రికల్లోనూ ఇష్టం వచ్చినట్టుగా కథనాలు రాయడం. తిరుపతిలో గ్యాస్ని కరుణాకర్ రెడ్డి గారు దాచిపెట్టారంట. అది టీవీ5లో ఒక ప్రధాన వార్త. మాకేం గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయండి? కరుణాకర్ రెడ్డి గారి మీద
కరుణాకర్ రెడ్డి కుటుంబం పైన కుటుంబంతో లింక్ అయినటువంటి గ్యాస్ ఏజెన్సీలు ఏమున్నాయి? ఎవరో ఆ గ్యాస్ సిలిండర్లన్నింటినీ కూడా అక్రమంగా డిపాజిట్ చేసి పెట్టుకొని ఉంటే బిఆర్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, బిఆర్ నాయుడు గారి నిజరూపాన్ని బయటికి తీసుకొస్తున్నారన్న ఉద్దేశంతో ఒక తప్పుడు వార్తను ప్రచారం చేయడం, వాళ్లకు అనుకూలమైనటువంటి వాళ్లతో కథనాలు అల్లించడం, డీగ్రేడ్ చేయడం. స్పష్టంగా మీ వ్యవహార తీరేంటి, మీ పత్రికా విలువలేంటి, మీ పార్టీ తీరేంటి అన్నటువంటిది అర్థమవుతోంది. రోజుకు ఒక కాంట్రవర్సీ తెలుగుదేశం పార్టీని చుట్టుముట్టి నట్టేటన ముంచే పరిస్థితి వస్తోంది. వీటి పట్ల ఎవరైనా నోరు తెరిస్తే మాత్రం సమాధానం చెప్పరు. ఈ పుట్ట మహేష్ యాదవ్ కేసు చాలా సీరియస్ కేసు. ఇది ఒక పార్లమెంటేరియన్ డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం అన్నది గతంలో జరగలేదు. ఇలా ఇతన్ని మీరు కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. పైగా పోలీసు వాళ్ళు రైడ్ చేసినప్పుడు వాళ్ల దగ్గర ఉన్నటువంటి పిస్టల్ని ఉపయోగించి ఒక రౌండ్ కాల్పులు కూడా చేసినట్టుగా సమాచారం అందుతోంది. అంటే వాళ్ళు ఎంత మత్తులో జోగుతున్నారో, ఎంత అధికార మదంతో కొట్టుమిట్టాడుకుంటున్నారో మనకు తెలుస్తోంది ఈ ఘటన ద్వారా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా పుట్ట ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ని సస్పెండ్ చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం.